ఇంట్రొడక్షన్. ప్రేక్షకులారా, మా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కొంతమంది ప్రేక్షకుల కొరకు శ్రీశైల ఎంజేపీఏపీ బీసీడబ్ల్యూఆర్ పాఠశాల గురించి ఈ వీడియోలో అందజేస్తాము. పాఠశాలలో ప్రతిరోజు జరిగే విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అది ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే విషయాలను అందజేస్తాము. విషయం: ప్రతిరోజు పిల్లలు 5 గంటలకు లేచి వ్యాయామశాలలో వ్యాయామం చేస్తారు. 5:40కు వ్యాయామం ముగించుకుని పిల్లలు కాలకృత్యాలు ముగించుకోవడం కోసం వెళ్తారు. 6:40కు అందరూ భోజనశాలకు వెళ్లి భోజనం కోసం క్యూ లైన్లో వచ్చి ఉంటారు. 7కు భోజనం మొదలుపెట్టి 7:30కి భోజనశాల నుంచి పిల్లలు, అంతేకాదు అక్కడ కూడా క్యూ లైన్లో బయటకి వస్తారు. 7:45కు అసెంబ్లీ మొదలు పెట్టుకొని 8లోపు ముగించుకొని 8 నుంచి 10:50 వరకు తరగతి గదులలో విద్యాభ్యాసం చేస్తారు. అప్పటి నుంచి 11 వరకు కాలకృత్యాలు ముగించుకోవడం కోసం పిల్లలకు ఆ సమయాన్ని అందుబాటులో ఉంటుంది. 11:40 నుంచి మరలా విద్యాభ్యాసం మొదలు పెడతారు. తర్వాత 1 నుంచి 1:10 వరకు క్యూ లైన్లో పిల్లలందరూ భోజనశాలలో ఎదురుచూస్తూ ఉంటారు. 1:90 నుంచి 1:10 వరకు పిల్లలకు భోజనం భోజనశాలలో అందుబాటులో ఉంటుంది. తర్వాత 2లోపు పిల్లలందరూ తరగతి గదిలలో ఉంటారు. 2 నుంచి 4 వరకు ఉదయం జరిగిన పాఠాలను గుర్తు చేసుకొని చదువుతూ ఉంటారు. 4 నుంచి 5:40 వరకు పిల్లలకు తమ పనులు చేసుకోవడానికి లేదా ఆడుకోవడానికి ఆ సమయాన్ని కేటాయించబడింది. అప్పటి నుంచి కాలకృత్యాలు పూర్తి చేసుకోవడానికి సమయం ఉంటుంది. 6 నుండి భోజనశాల దగ్గర అందరినీ కూర్చోబెట్టి హాజు వేసుకుంటారు. తర్వాత భోజనం ప్రారంభించిస్తారు. 7 లోపల పిల్లలందరూ తరగతి గదిలలో కూర్చొని ఉంటారు. 2:40 నుంచి 4 వరకు మధ్యాహ్నం చదువుకున్న వాటిలో గుర్తు ఉన్నవి మర్చిపోకుండా 7 నుంచి 90 నుంచి రాస్తారు. అంతేకాదు ఏదైనా సమస్య వస్తే మర్చిపోయిన దానిని మరలా నేర్చుకుంటారు. అది అర్థం కాకుంటే గదిలలో ఉన్న ఉపాధ్యాయుడు లేదా బాగా వచ్చిన మిత్రులతో గ్రూప్ పెట్టి డీసెకండ్ చేసుకుంటారు. దాన్ని బాగా గుర్తు చేసుకుంటారు. దాని తర్వాత అందరూ కలిసి బాగా ప్రాక్టీస్ చేస్తారు. 9కి రోల్ కాల్ హాజరు వేసుకుంటారు అందరినీ. తర్వాత అందరూ పడుకుంటారు. నిజానికి మా ఈ బడి చాలా మంచిది. అంతేక సెలవు.